అందరికీ నమస్కారం. ఈరోజు కథ నిన్ను కోరి పార్ట్ 23. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, తర్వాత రోజు సిరి నిద్ర లేచేసరికి వంశీ ఎదురుగా నిలబడి ఉంటాడు. కళ్ళు తెరిచేసరికి ఎదురుగా వంశీ కనబడడంతో నవ్వుతూ లేచి బెడ్ పై నుండి దిగకుండానే వంశీని హక్ చేసుకుంటుంది సిరి. కొంచెం వంగి సిరి నుదుటి మీద ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ అంటాడు. దాంతో సిరి కూడా నవ్వి గుడ్ మార్నింగ్ అని ఏదో గుర్తు వచ్చినట్టు, బావా నువ్వు ఎక్కడున్నావేంటి ఇంత పొద్దున్నే? వంశీ ఏం లేదు అని ఒక గిఫ్ట్ ప్యాక్ సిరికి ఇస్తాడు. అది తీసుకొని ఏంటిది అని అడుగుతుంది. నువ్వే చూడు అంటాడు నవ్వుతూ. సరే అని ఓపెన్ చేస్తుంది. అందులో ఆరెంజ్ అండ్ పింక్ కలర్లో ఒక అందమైన లెహంగా ఉంటుంది. అది చూసిన సిరి ఆశ్చర్యంతో బావా అని వంశీ వైపు చూసి చాలా బాగుంది అని అంటుంది. వంశీ నవ్వుతాడు. ఈరోజు ఈ డ్రెస్ వేసుకో. సరే అని ఉత్సాహంగా తల ఊపుతుంది సిరి. సరే అని వంశీ వెళ్ళిపోతూ ఆగి హా సిరి అని సిరి చేతి వైపు చూసి నిన్న నువ్వు పెట్టుకున్న ఉంగరం ఏది అని అడుగుతాడు. రాత్రి తీసి లోపల పెట్టాను. అది దాచుకోవడానికి కాదు తీసుకొచ్చింది. ఇంకెప్పుడు దాన్ని నీ చేతి నుండి తీయొద్దు. అంటే అది తెచ్చింది నువ్వా? అవును. సరే కానీ తీయొద్దు అంటున్నావు, దానిలో అంత స్పెషల్ ఏముంది? దాన్ని సరిగ్గా చూస్తే నీకే అర్థమవుతుంది. సరే అని లోపల నుండి దాన్ని తీసి దాన్ని పరిశీలనగా చూస్తుంది సిరి. అది డైమండ్ రింగ్. జాగ్రత్తగా చూస్తే దానిలో విఎస్ అనే అక్షరాలు కనబడుతున్నాయి. అది చూసిన సిరి షాక్ అయ్యి వంశీని చూసింది. వంశీ చిన్నగా నవ్వి కన్ను కొట్టి వెళ్ళిపోయాడు. సిరి దాన్ని పదే పదే చూసుకొని మురిసిపోయింది. కాసేపటికి ఫ్రెష్ అయి కిందికి వస్తుంది సిరి. సుశీల అప్పటికే గుడికి తీసుకువెళ్లే వస్తువులన్నీ కారులో పెట్టిస్తుంది. వెంకట్రామయ్య బయట ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారు. సుశీల దగ్గరికి వెళ్తుంది సిరి. హా వచ్చేసావా? వంశీ గార్డెన్లోకి వెళ్ళాడు. చందు కూడా ఇప్పుడే అటు వెళ్ళింది. వెళ్ళి వాళ్ళిద్దరిని పిలుచుకురా, టైం అవుతుంది, గుడికి వెళ్దాం అంటుంది సుశీల. సరే అని బావ ఇప్పుడు గార్డెన్కి ఎందుకు వెళ్ళాడు? పైగా చందు కూడా వెళ్ళిందా? ఎందుకు అనుకుంటూ అటువైపు వెళ్ళింది. వంశీ సిరికి ఇష్టమైన ఎల్లో రోజ్ తీసుకురావడానికి వెళ్ళాడు. దాన్ని తీసుకుని వస్తుంటే చందు ఎదురై వావ్ గార్డెన్ చాలా బాగుంది వంశీ అంది. వంశీ నవ్వుతాడు. అవును, నీ చేతిలో ఈ ఎల్లో రోజ్ ఏంటి? అది అని ఏదో చెప్పబోయేలోపు హే ఇది నాకు ఇవ్వవా అంటూ వంశీ చేతిలో పువ్వుని తీసుకుంటుంది చందు. కరెక్ట్గా అప్పుడే అక్కడికి వస్తుంది సిరి. అది చూసిన సిరికి కోపం వస్తుంది. దాంతో అక్కడి నుండి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. చందు పువ్వు తీసుకొని థ్యాంక్స్ వంశీ అని వెళ్ళిపోతుంది. నవ్వుతూ తల పక్కకి తిప్పి చూశాడు. సిరి వెళ్ళిపోతూ కనిపిస్తుంది. ఇదెప్పుడొచ్చింది? పైగా వెళ్ళిపోతుంది. అసలు ఎందుకు వచ్చింది? నా కోసమే వచ్చిందా? మరెందుకు వెళ్ళిపోతుంది? కొంపదీసి చందు పువ్వు తీసుకోవడం చూసిందా? అమ్మో మళ్ళీ దీనికి కోపం వచ్చిందా? బాబోయ్ ఈసారి ఏం చేస్తుందో? వంశీ నువ్వైపోయావురా అనుకుంటూ తను వెళ్తాడు. కోపంగా వెళ్ళి కారులో కూర్చుంటుంది సిరి. ఇంతలో చందు వస్తుంది. హాయ్ సిరి. హాయ్ చందు, ఎక్కడికి వెళ్ళావు, కనబడలేదు అని అడిగింది ఏం తెలియనట్టు. ఏం లేదు, రెడీ అయి బయటకు వచ్చాక పిన్ని టైం ఉంది బయలుదేరడానికి అంది. అంతలో వంశీ గార్డెన్లోకి వెళుతుంటే ఎలాగో టైం ఉంది కదా, పైగా నేను వచ్చిన దగ్గర నుండి గార్డెన్లోకి రాలేదు, అందుకే చూద్దామని వెళ్ళాను అంది కారులో కూర్చుంటూ. ఇంతలో వంశీ వచ్చి కారులో కూర్చున్నాడు. సిరి వైపు చూస్తూ కారు స్టార్ట్ చేశాడు. సిరి కోపంగా ఉంది అని సిరిని చూస్తేనే అర్థమైంది వంశీకి. ఇది ఇంత కోపంగా ఉందంటే ఖచ్చితంగా చందు పువ్వు తీసుకోవడం చూసుంటుంది. ఇప్పుడెలా, దీని కోపం ఎలా పోగొట్టాలి అని సిరి వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. వంశీ తననే చూస్తూ ఉండడంతో తల పక్కకి తిప్పి బయటకు చూస్తూ కూర్చుంది సిరి. ఇంతలో గుడి దగ్గరికి రావడంతో చందు కారు దిగి లోపలికి వెళుతుంది. సిరి కూడా దిగబోతుంటే చేయి పట్టుకుంటాడు వంశీ. వంశీ వైపు చూస్తుంది సిరి. వంశీ నవ్వుతూ చూస్తూ ఉంటాడు. నా చేయి వదులు బావా. వదలను, ఏం చేస్తావు? దాంతో సిరి ఏడుస్తుంది. ఏ సిరి ఎందుకు ఏడుస్తున్నావు? సిరి ఏం చెప్పకుండా ఏడుస్తుంది. చెప్పకపోయినా పర్వాలేదు, ముందు ఏడు పాపవే, ఎవరైనా చూస్తే బాగోదు అంటూ చుట్టూ చూస్తాడు.
అంటే ఎవరైనా చూస్తారేమో అని భయమే కానీ నేను ఏడుస్తున్నానని బాధ లేదు అంటూ ఇంకా కొంచెం గట్టిగా ఏడుస్తుంది. అరే చాచా, నాకు ఎవరైనా చూస్తారనే భయమా? అదేం లేదు. నువ్వేడుస్తున్నావని నా బాధ. అయినా నువ్వెందుకు ఏడుస్తున్నావు? చెప్పమ్మా, నా బంగారం కదూ అంటూ సిరిని బ్రతిమలాడతాడు. వంశీ అంతగా బతిమలాడేసరికి కొంచెం శాంతించింది సిరి. నువ్వు చందుకి పువ్వెందుకు ఇచ్చావు? అది కూడా నాకిష్టమైన ఎల్లో రోజ్. చచ్చాన్రా బాబోయ్, అనుకున్నదంతా అయింది, ఇది చూసేసింది. ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటాడు. మాట్లాడవే అంది ఏడుస్తూ. అది సిరి, చందుకి పువ్వు నేనివ్వలేదే, నీకోసం తెస్తుంటే బాగుంది అని చందునే తీసుకుంది. నిజంగా? ప్రామిస్గా చెప్తున్నా. అయితే సరే, అది తను తీసుకుంటే మరి నువ్వు నాకు ఇంకోటి తేవచ్చు కదా. తేలేదు అనేలోపు తన పాకెట్లో ఉన్న రోజ్ని బయటకు తీశాడు. అది చూసి, అంటే ఫస్ట్ రోజ్ తనకి తర్వాతది నాకా అంది. కాదే, ఇదే ఫస్ట్ది, అదే సెకండ్ది అన్నాడు. మరి అదెందుకు కోసావు? అంటే తనకు కూడా ఇద్దామనే కదా. అయ్య బాబోయ్, ఇంత అనుమానం ఏంటే నీకు? ఒక పువ్వుకి ఇన్ని ప్రశ్నలా? సరే ఇప్పుడేంటి, ఇంకోటి ఎందుకు కోసాననే కదా. నేను నీ కోసం ఇది కోస్తుంటే ఇంతలో చందు అటు రావడం చూసి ఎందుకైనా మంచిదని ఇది లోపల పెట్టి ఇంకోటి కోసాను, అర్థమైందా అన్నాడు. అవునా అంది అనవసరంగా ఏడ్చాని అన్నట్టు ఫేస్ పెట్టి. అవును తల్లి, అవును. ఇంకా ఇంతకంటే నిన్ను నమ్మించడం నా వల్ల కాదు అన్నాడు నమస్కారం పెట్టి. అదిగో నీకు నా మీద కోపంగా ఉంది అంది మళ్ళీ ఏడుపు ముఖం పెట్టి. అమ్మ తల్లి, నాకు నీ మీద ఏం కోపం లేదమ్మా, నువ్వు మళ్ళీ మొదలు పెట్టకు. నిజంగా? నిజంగా. ఇంక నీ ప్రశ్నలు అయిపోతే ఈ పువ్వు తీసుకో. అయితే నువ్వే పెట్టు అని ముందుకు తిరిగింది. దాంతో వంశీ నవ్వుకొని సిరి తలలో పువ్వు పెట్టాడు. సిరి హ్యాపీగా వెనక్కి తిరిగి వంశీకి బుగ్గ మీద ముద్దు పెట్టి గబగబా కారు దిగబోయింది. సిరి చేయి పట్టుకొని ఆపాడు వంశీ. దాంతో వంశీ వైపు తిరిగి చూసింది. వంశీ నవ్వుతూ తన వైపు వంగడం చూసి ముద్దు పెడతాడేమో అనుకుంది. కానీ వంశీ సిరికి దగ్గరగా వచ్చి, ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావు అంటాడు. కళ్ళు తెరిచిన సిరికి వంశీ కళ్ళు నవ్వుతూ కనబడతాయి. దాంతో సిగ్గుపడి గబగబా కారు దిగేస్తుంది సిరి. వంశీ నవ్వుతూ సిరి వెళ్లే వరకు తన్ని చూస్తూ ఉంటాడు. ఇంతలో వంశీ ఫోన్ రింగ్ అవుతుంది. కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు సురేష్ అంటాడు. గుడ్ న్యూస్ వంశీ. అవునా? అంటే మన కేసుకు సంబంధించిన సాక్ష్యం దొరికిందన్నమాట. అరే, నీకెలా తెలిసింది? మనకు ఈ కేసు విషయంలో ఇంతకంటే గుడ్ న్యూస్ ఏముంటుంది సురేష్. ఇంకో విషయం వంశీ, వాడి పేరు పురుషోత్తం. వాడికి ఫస్ట్ నుండి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ. కేవలం ప్రాపర్టీస్ కోసమే మీ నాన్నగారి దగ్గర మేనేజర్గా జాయిన్ అయ్యాడు. అలా అడ్డదారిలో ఇప్పటికీ కోట్ల ఆస్తులు సంపాదించాడు. ప్రస్తుతం ఇక్కడ లేడు, ఏదో ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి సింగపూర్ వెళ్ళాడు. హా వంశీ, వాడి కొడుకు చందు కోసం వెతుకుతున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ మనం ఇక నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి సాక్ష్యం దొరికింది అని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు అలర్ట్ అవుతారు. ఇంకా చందు జాగ్రత్త, తన్ని ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనివ్వకు. హా సురేష్, చందుకి ఏమీ కానివ్వను. నేను చందుతో ఉన్నంత వరకు తను సేఫ్గానే ఉంటుంది. ఇంతకీ సాక్ష్యం దొరికిందన్నావు, ఏంటది? ఓ సారీ, మర్చిపోయాను. అప్పట్లో మీ ఇంట్లో పనిచేసిన పని మనిషి ఆచూకీ తెలిసింది. అవునా? మన ఎంక్వైరీలో తను ఆ రోజు నుండి కనబడడం లేదని తెలిసింది కదా. అవును, తను జరిగిన దానికి ప్రత్యక్ష సాక్షి. ఆ సంగతి వాడికి తెలిస్తే తన్ని కూడా చంపేస్తాడు. భయపడి తను ఆ రోజు నుండి ఎవరికీ కనబడకుండా వెళ్ళిపోయింది. మరి తను ఎక్కడ ఉందో నీకెలా తెలిసింది? ఆ క్రెడిట్ అంతా నీ ఫ్రెండ్ సుధీర్ది. నువ్వు ఈ కేసులో తను ఇన్వాల్వ్ చేసిన దగ్గర నుంచి తను చాలా కష్టపడి ఆ పని మనిషి బయోడేటా సంపాదించి వాళ్ళ చుట్టాల ద్వారా తను ఎక్కడుందని కనిపెట్టాడు. రియలీ? హా వంశీ, తను ఈ కేసులో నాకు చాలా హెల్ప్ చేశాడు. ఈ కేసు ఇంతవరకు ఒక కొలిక్కి వస్తుందని అనుకోలేదు. నువ్వు ఇచ్చిన ఐడియాస్ వల్లే మనం ఇన్వెస్టిగేషన్ ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తే మనకి హెల్ప్ అవుతుంది అనేది నువ్వు స్టడీ చేసి ఇచ్చిన ప్లాన్ వల్లే ఇదంతా జరుగుతుంది. ఐపీఎస్ చదివింది నేనైనా నాకంటే షార్ప్గా ఆలోచించావు. ఓకే సురేష్, ఇక మిగిలిన విషయాలు మాట్లాడుకుందామా అన్నాడు నవ్వుతూ. దానికి సురేష్ నవ్వుతాడు. తర్వాత వాళ్ళిద్దరూ కాసేపు కేసు విషయాలు మాట్లాడుకున్నారు. సరే వంశీ, పని మీద బయటకు వెళ్ళాలి, తర్వాత కాల్ చేస్తాను అని కాల్ కట్ చేశాడు సురేష్. వెంటనే వంశీ సుధీర్కి కాల్ చేశాడు. హాయ్ వంశీ,
హాయ్ సుధీర్, ఇప్పుడే సురేష్ కాల్ చేశాడు. ఓ అవునా, అయితే నీకు విషయం తెలిసే ఉంటుంది కదా. "ఉమ్," సురేష్ చెప్పాడు. ఇంతకీ తను ఎక్కడుంచావు? ఇక్కడ మా గెస్ట్ హౌస్లోనే. ఇప్పుడు తన పరిస్థితి ఏంటి? సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుందా? హా వంశీ, ఒప్పుకుంది కాబట్టే ఇక్కడికి వచ్చింది. ఫస్ట్ భయపడింది, కానీ మేము తనకి ఏమీ కాదని హామీ ఇచ్చి తనకి తన ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇస్తామని చెప్పి ఇక్కడకు తీసుకువచ్చాం. ఓకే సుధీర్, జాగ్రత్త. తన గురించి ఎవరికి తెలియకూడదు. మన పని అయ్యే వరకు తను బయటకు రాకూడదు. హా వంశీ, తన గురించి ఎవరికి తెలియదు. తన్ని జాగ్రత్తగా సురేష్కి అప్పచెప్పే బాధ్యత నాది. ఓకే, థ్యాంక్ యూ సుధీర్. ఎందుకు వంశీ? నేను ఈ కేసులో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వడం మా మావయ్యకి ఇష్టం లేదు. ఆయన్ని బాధపడటం ఇష్టం లేక నిన్ను ఈ కేసులో ఇన్వాల్వ్ చేశాను. ఇది రిస్క్ అని తెలిసినా కూడా నువ్వు నాకు హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నావు. అందుకే. ఇందులో నేను చేసింది ఏముంది వంశీ? నువ్వు చెప్పింది నేను ఫాలో అయ్యాను అంతే. నువ్వు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకపోయినా ఈ కేసును నీ ప్లాన్తో నడిపించింది నువ్వే. చేసింది నేనైనా చేయించింది నువ్వే కదా. అయినా నాకు థ్యాంక్స్ చెప్తున్నావు. సరే, ఉంటాను అన్నాడు. ఓకే సుధీర్, జాగ్రత్త, ఇక ఉంటాను అని కాల్ కట్ చేశాడు. ఇంతలో వంశీని వెతుకుతూ అక్కడికి వచ్చింది సుశీల. వంశీ, ఇక్కడేం చేస్తున్నావు? ఫోన్ వస్తే మాట్లాడుతున్నా అత్తయ్య. సరే, హారతి టైం అయింది, లోపలికి రా, మిగిలిన పనులు తర్వాత చూడొచ్చు. సరే అంటూ సుశీలతో పాటు లోపలికి వెళ్ళాడు. హారతి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాంతో లోపలికి వెళ్ళిన వంశీ చందు పక్కన ఖాళీ ఉండడంతో అక్కడ నిల్చొని సిరి కోసం చూస్తున్నాడు. సిరి పిల్లలతో కలిసి ప్రదక్షిణలు చేస్తూ ఉంది. అలా సిరి గుడి ముందుకు రాగానే నవ్వాడు వంశీ. సిరి కూడా ముందు నవ్వి తర్వాత వంశీ చందు పక్కన నిలబడి ఉండడంతో కోపంగా చూస్తుంది వంశీని. సిరి అలా కోపంగా చూడ్డంతో ఏమైంది దీనికి? ఇప్పుడే కదా నవ్వింది, సడన్గా ఏమైంది అనుకుంటూ తనకి రెండు పక్కలా చూస్తాడు. అప్పుడు గమనిస్తాడు వంశీ తను చందు పక్కన నించున్నాను అని. దాంతో టక్కున దేవుడికి దండం పెట్టుకున్నట్టు కళ్ళు మూసుకొని, దేవుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? పొద్దునుండి నేను దానికి బుక్ అయ్యే పనులే జరుగుతున్నాయి. ఇప్పుడు నన్ను నువ్వే కాపాడాలి అనుకుంటూ ఎడమ కన్ను కొంచెం తెరిచి చూస్తాడు. అక్కడ సిరి లేకపోవడంతో హమ్మయ్య అనుకుంటూ కళ్ళు తెరుస్తాడు. ఇంతలో తన పక్కన ఎవరో ఉన్నట్టు అనిపించి పక్కకి తిరిగి చూస్తాడు. కోపంగా తన్నే చూస్తూ నిలబడి ఉంది సిరి. దాంతో చిన్నగా నవ్వి దేవుడి వైపు తిరుగుతాడు. వంశీ తన్ని చూసి కూడా చూడనట్టు ఉండడంతో సిరికి ఇంకా కోపంగా ఉంది. దాంతో వంశీ భుజం మీద గట్టిగా గిచ్చింది సిరి. నొప్పితో గట్టిగా అరవబోయి చుట్టూ జనం దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండడంతో సైలెంట్గా నొప్పిని భరిస్తూ సిరిని చూశాడు. వంశీని బయటకు రమ్మని సైగ చేసి తను బయటకు వెళ్ళింది. అయిపోయాన్రా బాబోయ్ అనుకుంటూ అందర్నీ ఒకసారి చూసి ఎవరూ తన్ని గమనించకపోవడంతో తను కూడా బయటకు వెళ్ళాడు వంశీ. వెళ్ళగానే ఏం జరగనట్టు, ఏంటి బంగారం ఇక్కడికి రమ్మన్నావు అంటాడు సిరి బుగ్గని గిల్లుతూ. హా, తమరు చేసిందేంటో అడుగుదామని అంటుంది కోపంగా. నేనేం చేశాను? ఆహా, ఎంత అమాయకుడో, ఎక్కడ చోటు లేనట్టు చందు పక్కన నించున్నావుగా అంటూ వంశీ చేతి మీద కొడుతుంది. అబ్బా అని తను కొట్టిన చోట రుద్దుకుంటూ, నేను క్యాజువల్గా నించున్నానే. ఇప్పుడు క్యాజువల్గా నించున్నా అంటావు, రేపు అలవాట్లో పొరపాటు అంటావు. అయినా నాకు బుద్ధి లేదు, నువ్వేం చెప్తే అది నమ్మేస్తాను. అసలు నీకు నా మీద ప్రేమే లేదు అంది సిరి. అంత మాట అనకే అంటూ తన గడ్డం పట్టుకొని తన వైపు తిప్పుకున్నాడు. మరి ఇంకేమనాలి? సరే, నిన్నొక మాట అడుగుతా, చెప్పు. ఏంటది? శ్రీకృష్ణుడికి ఎంతమంది భార్యలు అంటాడు. ఇప్పుడు అదెందుకు అంది సిరి. ముందు నువ్వు చెప్పు. 8 మంది కదా. మరి ఎంతమంది గోపికలు ఆయన చుట్టూ తిరిగేవారు? కొంచెం ఆలోచించి 16,000 మంది. అవును కదా. హా, అవును. అయినా కూడా ఫోటోలో అయినా విగ్రహాల్లో అయినా ఆయన పక్కన ఎవరుంటారు? ఆ ప్రశ్నతో వంశీని సూటిగా చూస్తూ రాధ అంటుంది. అదేనే ప్రేమంటే అని సిరిని గట్టిగా హత్తుకొని, మరి ఇంత తెలిసిన దానివి ఎందుకే నువ్వు బాధపడి నన్ను బాధ పెడతావు? సారీ బావా. ఓకే అంటూ హత్తుకొని ఉన్న సిరి తల మీద గడ్డమానించి, అయినా నీకింత అనుమానమేంటే అంటాడు నవ్వుతూ. ఏమో తెలీదు, ఎవరైనా నిన్ను నా నుండి వేరు చేస్తారేమో అని. అసలు నీకు కాలేజ్లో ఇంకా బయట ఫాలోయింగ్ ఎక్కువ, అదే నా భయం.
అంటుంది వంశీ గుండె మీద చేయి వేసి. సిరిని అలా పట్టుకుని ఒక అడుగు వెనక్కి జరిగి, చూడు సిరి, అందమైన అమ్మాయిలు ఎంతమంది నా చుట్టూ ఉన్నా ఈ వంశీకృష్ణ గుండెలో ఎప్పుడు ఈ సిరి చందన మాత్రమే ఉంటుంది. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.